బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి. కోడిగుడ్డు రేటు చూస్తేనేమో కొండెక్కి కూర్చుంది. అయినా సరే తగ్గేదే లేదంటున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. 600 సరే సర్కారీ హాస్టళ్లు, గురుకులాల్లో చదువుకునే పిల్లల ఫుడ్డులో గుడ్డు ఉండాల్సిందే అంటున్నారు ముఖ్యమంత్రి. వారానికి 5 సార్లు గుడ్డుతో వెరీ గుడ్ ఫుడ్ అందించాలని అధికారుల్ని ఆదేశించారు సీఎం. ఇక స్టూడెంట్స్ కి వీక్లీ 5 డేస్ గుడ్ మార్నింగే. కోడిగుడ్డు రేటు రాకెట్లా దూసుకుపోతోంది. ఒక్కో గుడ్డు రేటు ₹7.50 నన్ను కొనగలవా, తినగలవా అంటూ కామన్ మెన్ ను కోడిగుడ్డు వెక్కిరిస్తోంది. కంచంలో కోడిగుడ్డు కూర కనిపించడమే మానేసింది. దీంతో సంక్షేమ హాస్టళ్లు, సర్కారీ గురుకులాల మెనూలో ఎగ్ కనిపిస్తుందా అనే సందేహాలను పటాపంచలు చేశారు తెలంగాణ సీఎం రేవంత్. ప్రభుత్వ స్కూళ్లు, హాస్టళ్లలో అందించే మధ్యాహ్నం భోజన పథకంలో వారానికి 5 సార్లు కోడిగుడ్డు అందించాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్. తెలంగాణలో 26,000కు పైగా ప్రభుత్వ స్కూళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 23 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇన్ని లక్షల మంది స్టూడెంట్స్ కి అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకంలో వారానికి 5 సార్లు కోడిగుడ్డు అందించడం అంటే సామాన్యమైన విషయం కాదు. అది కూడా కోడిగుడ్డు రేటు కొండెక్కి కూర్చున్న ఈ టైంలో కూడా విద్యార్థులకు కోడిగుడ్డుతో కూడిన వెరీ గుడ్ ఫుడ్ అందించాల్సిందే అన్నారు సీఎం. రంగారెడ్డి జిల్లా చిలుకూరులో ప్రభుత్వ స్కూళ్లు, హాస్టల్స్ లో కామన్ డైట్ ప్రారంభించిన రేవంత్ విద్యార్థులతో మాట్లాడి వాళ్లతో కలిసి భోజనం చేశారు. కోడిగుడ్డు రేటు పెరిగినా, ప్రభుత్వ ఖజానాకు భారమైనా సరే తగ్గేదే లేదంటున్నారు సీఎం రేవంత్. వెల్ఫేర్ మీద పెట్టేది ఖర్చు కాదు, మరీ ముఖ్యంగా విద్యా వ్యవస్థ కోసం, విద్యార్థుల కోసం చేసే ఖర్చును పెట్టుబడిగా చూడాల్సిన అవసరం ఉందన్నారు రేవంత్. ఈ రోజు వెల్ఫేర్, డెవలప్మెంట్ 2 కళ్ళ లాంటివి. కానీ వెల్ఫేర్ లో పెట్టేది ప్రతి పైసా ఖర్చు కాదు. ముఖ్యంగా విద్యాశాఖ మీద, విద్యార్థుల మీద మనం పెడుతున్న పెట్టుబడి ఖర్చు కాదు. అది భవిష్యత్తు కోసం పెట్టుబడి. భవిష్యత్తు పునర్నిర్మాణంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి సాధించాలి అని అంటే అది పెట్టుబడిగా చూడాలి. రెసిడెన్షియల్ స్కూళ్లు, హాస్టళ్లకు అవసరమైన నిధులను గ్రీన్ ఛానల్ ద్వారా ప్రతి నెల 10వ తేదీ లోపల టంచనగా విడుదల చేస్తామన్నారు రేవంత్. ఎవ్రీ మంత్ 10th లోపల గ్రీన్ ఛానల్ ద్వారా అన్ని నిధులు ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ కి, హాస్టల్స్ కి, కాలేజెస్ కి సంబంధించిన ప్రతి రూపాయి 10 తారీఖు లోపల గ్రీన్ ఛానల్ అడగాల్సిన పని లేకుండా ఇతర విద్యా సంస్థల నిర్వహణకు సంబంధించిన నిధులు ప్రతి నెల 10 తారీఖు లోపల ఆటోమేటిక్గా విడుదలయ్యేటట్టు ఈ మధ్యలోనే ఆర్థిక శాఖ మంత్రి గారికి, అధికారులకు నేను ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వారానికి 5 రోజులు గుడ్డు అందించాలని సీఎం నిర్ణయంపై విద్యార్థులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి.